ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా కోరికకు విచ్చేసిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఇప్పటి వరకు దేవుని యొక్క కన్నీరు ఎందుకు కారుతుందో మీరు విన్నారు. కొద్దిసేపు ఆ దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడో అనే ఆలోచనని మనం ఆలోచన చేద్దాం. అన్నీ ఇచ్చిన దేవుడు నిన్నేం అడుగుతున్నాడు? అన్నీ ఇచ్చాడు. నువ్వు అడగకముందే నీకేం కావాలో, నువ్వు అడగకముందే నువ్వేమి తింటావో, నువ్వు అడగకముందే నీకు అవసరమైన వాటన్నింటిని కూడా దేవుడు ముందుగానే చేశాడు. నువ్వు వచ్చిన తర్వాత నాకు పలాంది కావాలంటే చేయబడింది ఏదీ లేదు. మీరు పుట్టకముందే అన్నీ చేశాడట దేవుడు. అన్నీ చేశాడు. చేసిన ఆయన ఏమైనా దాచుకున్నాడంటే లేదండి. అన్నీ ఇచ్చేశాడు. అన్నీ. మరి అన్నీ ఇచ్చిన దేవుడు నీ దగ్గర నుంచి ఏదో అడగాలని చూస్తున్నాడు. ఎప్పుడైనా అనిపించిందా? ఏమండి, అప్పుడప్పుడు మనం పిల్లలకి, చిన్న పిల్లలు అనుకోండి, ఒక 5-6 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలు అనుకోండి, మన పిల్లలే కాదు, మన రక్త సంబంధికులలో ఎవరి పిల్లలనైనా మనం బాగా ఇష్టపడినప్పుడు వాళ్ళ కోసం మనం ఒక బిస్కెట్ ప్యాకెట్, చాక్లెట్స్, పండ్లు ఏవో ఒకటి తీసుకొని వెళ్తాం. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళని ఎత్తుకొని ముద్దాడి వాళ్ళ చేతికి ఆ బిస్కెట్ ప్యాకెట్ అందించి తర్వాత మనం చేతులు చాపుతాం. ఏమని? చేశారు ఎప్పుడైనా మీరు ఇది? మీ పిల్లలకి ఏదైనా చాక్లెట్ ప్యాకెట్ కానీ, బిస్కెట్స్ ప్యాకెట్ కానీ, పండ్లు కానీ ఏదైనా వారు తినడానికి తీసుకొని వచ్చి ఇచ్చి, అమ్మ కొంచెం పెట్టవా, నాన్న కొంచెం పెట్టవా అని అడిగేటప్పుడు మీ పిల్లలు అడిగినా బ్రతిమిలాడినా పెట్టట్లేదు అనుకోండి, ఏమంటారు మీరు చెప్పండి? వీడు ఎంత మొండోడే, ఈ వయసులోనే ఎంత మొండోడే వీడు, ఇంకొకసారి నీకేమైనా తెస్తే అడుగంటారు. బిస్కెట్ ప్యాకెట్ తేగానే చించి మొదటిది మీకు ఇచ్చారనుకోండి, కడుపు నిండిద్దా? నిండదు. కానీ ఆ ఒక్క బిస్కెట్ ప్యాకెట్ నీ వైపు చూపెట్టి ముందు నువ్వు తిండాడే, ముందు నువ్వు తిను మమ్మీ అన్నారనుకోండి, ఎలా ఉంటారు చెప్పండి ఒకసారి మీరు? మన గుండెంతా ఎంతో అసలుకి ఉత్సాహం తట్టుకోలేకపోతుంది. ఆ ఆనందాన్ని తట్టుకోలేక ఇక రోజు అడగాల్సిన అవసరం లేదు. రోజు ఒకటి పట్టుకొని వస్తావు, రోజు ఒకటి ఇచ్చి అమ్మా అని అంటావు, అయ్యా అని అన్ని బిడ్డలతో అంటావే. ఈ భూమి మీద సమస్తాన్ని సృష్టించి నీ కోసం ఇచ్చిన దేవుడు నీ నుంచి కూడా ఏదో ఆశించాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఆయన కూడా మీలాంటి తండ్రి గనుక, ఆయన కూడా మీలాంటి మనసు కలిగిన వాడు గనుక. ఒక రకంగా చెప్పాలంటే ఆయన మనసే మీకొచ్చింది. ఆయన మనసే మీకొచ్చింది కనుక మీరు మీ పిల్లలకి ఇచ్చి వారిలో నుంచి ఏదో ప్రేమను ఆశిస్తున్నట్టుగానే దేవుడు కూడా మీ ద్వారా ఆశిస్తున్నాడండి మీలో ఉన్న ప్రేమని. ఒకసారి మనం ఆలోచించేద్దాం. దేవుడు అనగానే మనకి ఎలాంటి వాడో మనం ఒకసారి జ్ఞాపకం చూసుకోగలిగితే, కీర్తనల గ్రంథము 146వ కీర్తన 6వ వచనాన్ని చూద్దామండి. కీర్తనల గ్రంథము 146వ కీర్తన 6వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఆయన అనగా దేవుడు ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆకాశము దానిలోని సర్వం, భూమి దానిలోని సర్వం, సముద్రము దానిలోని సర్వం,
సముద్రంలో ఎన్ని జలచరాలు ఉన్నవో అవన్నీ ఆయనే చేశాడట. భూమి, దానిలో ఉన్న సర్వం, భూమి మీద ఎన్ని ఉన్నాయండి? భూమి మీద ఎన్ని సంపదలు ఉన్నాయండి? భూమి లోపల ఎన్ని ఖనిజాలు ఉన్నాయండి? దానిలో అన్నీ కూడా ఆయన చేసినవే. భూమి మీద పక్షులు ఆయనవే, భూమి మీద జంతువులు ఆయనవే, భూమి మీద చెట్లు ఆయనవే, భూమి మీద నీకు వాడుకుంటున్న ప్రతిదీ కూడా ఆయనదే. మరి భూమి లోపట బంగారం ఆయనదే, వజ్రాలు ఆయనవే, ఆయిల్స్ బంకులు అంటున్నాం కదండి, పెట్రోల్ బంకులు అని, డీజిల్ బంకులు అని, ఇంకేదో అని, అవి అన్నీ ఆయనవే. మీరు భూమి లోపటలో నుంచి ఏది తీసినా అన్నీ ఆయనవే. ఆకాశంలోకి వెళ్తారా? మినుకు మినుకుమంటూ మెరుస్తున్నటువంటి నక్షత్రాలను చూస్తున్నారా? మీరు అప్పుడప్పుడు ఇంటి మీద వేసుకునే స్టార్స్, చిన్న చిన్న నక్షత్రాలాగా అవి కూడా మెరిసిపోతుంటే నీ ఇంటి మీద వాటి ఆ కరెంటుతో నడిచేవనుకుంటున్నారా నక్షత్రాలంటే? కాదండి, అవి కూడా ఆయనవే. సూర్యుడు ఆయనదే, చంద్రుడు ఆయన వాడే, అన్నీ ఆయనవే. నీకంటూ ఏముంది? నీకంటూ ఏముంది ఈ భూమి మీద? ఆయన అన్నాడు, నీకంటూ ఏదీ లేదు. తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు ఎలా వచ్చావో అలానే పోతావు, నీదేది కాదన్నాడు. అంతే, అన్నీ ఆయనవే. ఇంకొక మాట చూద్దాం మనం, ఇంకొక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని పిల్లలారా, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 14వ వచనం. ఆకాశము 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 మహా ఆకాశము భూమియు భూమియు అందులో ఉన్నదంతయు నీ దేవుడని యెహోవాయే. మీది కాదా? భూమి మీదవి కానీ, భూమిలో ఉన్నవి కానీ, ఆకాశములో ఉన్నవి కానీ ఏవి మీది కాదా? ఆయన్ని ఆయనవేనా? ఆయనకెవరిచ్చారు? ఆయనకెవరిచ్చారు? మీకంటే ఎవరో ఒకరు ఇచ్చారు కదండి. మీరు ఇల్లు కట్టుకోవాలంటే ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ కాలనీలని మీకు ఇచ్చింది. మీరు అంటారు, దాని మీద రాస్తారు, గవర్నమెంట్ మాకు ఇచ్చిందండి అని. స్థలాలు లేని వారికి స్థలాలను కూడా ఇచ్చింది. మీరు చెప్పుకుంటున్నారు, ఈ స్థలం అండి ప్రభుత్వం వాళ్ళు మాకు అందించారని. ఇచ్చినట్టుగా ఒక పట్టా కూడా మీకు ఇచ్చారు. లేదనుకోండి, భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులు మీరు పుట్టిన తర్వాత వాళ్ళు కష్టపడి సంపాదించిన దాంట్లో ఒక ఇల్లును కట్టుకొని వారసత్వంగా నీకు చెందాలని దాన్ని నీకు అప్పగించారు. మరి ఈ భూమి నాదే, ఆకాశము నాదే, భూమిలో ఉన్నవన్నీ నావే, మహా ఆకాశము కూడా నాదే, సముద్రము నాదే, సర్వము నాదే, అందులో ఉన్నవి అంటున్నాడంటే దేవుడికి ఎవరైనా ఇచ్చారా? అడుగుదామండి, ఎవరిచ్చారు నీకు? నాదే 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 అంటున్నావు కదా, నీకెవరిచ్చారని మనం దేవుణ్ణి అడిగితే ఏమంటున్నాడు మనం చూద్దాం. యోబు గ్రంథము 34వ అధ్యాయము 13వ వచనంలో ఒక ప్రశ్న వేస్తున్నాడండి. ఇక్కడ నాదే 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 అంటుంటే నాకెవరైనా ఉచితంగా ఇచ్చారనుకుంటున్నారేమో, నాకెవరైనా సంపాదించి ఇచ్చారనుకుంటున్నారేమో, లేకపోతే ఎవరైనా చేసి ఇచ్చారేమో అనుకుంటున్నారేమో అని ఏమంటున్నాడు చూడండి. ఎవడైనా భూమిని ఆయనకు అప్పగింత పెట్టెనా, ఎవడైనా భూమిని తయారు చేసుకొని దాని వలన తన కష్టం వలన అప్పులైపోయి, అయా ఈ భూమిని నేను చేసుకున్నాను, కష్టపడ్డాను, కానీ దీని మీద చాలా అప్పు చేశాను, ఇది నాకు ఆడవద్దని ఎవరైనా తీసుకొని వెళ్ళి దేవుడికి అప్పగింత పెట్టారనుకుంటున్నారా మీరు? నాదే నాదే అంటున్నాడంటే అర్థం ఎవరో అప్పగింత పెట్టారని అనుకోమాకండి. ఎవరైనా అప్పగింత పెట్టినా, ఎవడైనా సర్వ ప్రపంచ భారమును ఆయనకు అప్పగించిన, నేను చేసుకున్నాయన్నాయా ఈ ప్రకృతిని,
నేను సృష్టించుకున్నానయ్యా ఈ మనిషిని, నేను సృష్టించుకున్నానయ్యా ఈ జలచరాలని, నేను సృష్టించుకున్నానయ్యా ఈ జంతువులని, పక్షులని, చెట్లని, వీటిని భరించలేకపోతున్నాను, ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను, ఇగో నీకు అప్పగిస్తున్నాను, ఇక నుంచి నీదే బాధ్యతని ఎవరైనా ఇచ్చారనుకుంటున్నారా దేవుడికి? అప్పుడప్పుడు మన పిల్లల్ని హాస్టల్లో పెట్టేస్తాం. ఎందుకు? వీడితో తట్టుకోలేకపోతున్నానండి, ఇక నుంచి వీడి భారం బాధ్యత అంతా మీదే అని. అంటే కన్న వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారు, మీరు పెంచగలరు, మీ మాట వింటారని నమ్మకంతో ఇచ్చేస్తున్నామని అర్థం. బళ్ళు అప్పగించేస్తారు, మా మాట వినట్లేదని మీరే కొంచెం భయం చెప్పాలి అని. దేవుడికి ఈ ప్రపంచాన్ని ఎవరో అప్పగింత పెట్టింది కాదు. దేవుడికి ఈ మనుషులని ఎవరో చేసుకొని అప్పగింత పెట్టింది కాదు. ఈ భూమి మీద ఉన్నటువంటి జంతువులు, సముద్రంలో ఉన్న జలచరాలు, భూమి మీద సంచరిస్తున్న పక్షులు ఎవరో చేసి అప్పగింత పెట్టింది కాదండి ఆయనకి. ఆయనే చేసాడట అన్ని. చూడండి కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 5వ వచనం. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, సముద్రము ఆయనదే, సముద్రము ఆయనదే, ఆయన దాన్ని కలుగజేసెను, ఆయన దానిని కలుగజేసెను. ఆయన హస్తములు. చూడండి అక్కడ ఒక మాట మీరు అండర్లైన్ చేసుకోవాలండి. ఆయన హస్తములు, ఆయన చేతులు, ఆయన చేతులు భూమిని నిర్మించెను, భూమిని నిర్మించెను, భూమిని నిర్మించెను, భూమి లోపటివి నిర్మించెను, భూమి మీదవి నిర్మించెను, భూమి మీద సంచరించిస్తున్నటువంటి వాటిని నిర్మించెను. బా, అన్నీ వాటి వెనకాల దేవుడి హస్తం, దేవుడి చేతులు ఉన్నాయంటండి. అంటే ఆయన కష్టపడ్డాడు అంటున్నాడు. భూమి మీద మీరు అనుభవించే ప్రతి దాని వెనకాల దేవుడు ఉన్నాడు. ఆ దేవుని కష్టం ఉందని జ్ఞాపకం తెచ్చుకోండి. ఎంత కష్టపడ్డ దేవుడు, భూమిని చేసుకున్న దేవుడు, భూమిలో ఉన్న సర్వాన్ని చేసిన దేవుడు, ఆకాశాన్ని, మహా ఆకాశాన్ని చేసిన దేవుడు, అందులో ఉన్న వాటినన్నింటిన చేసిన దేవుడు, వాటి ద్వారా ఆయన ఏమైనా ఆనందపడాలనుకున్నాడా? ఎందుకు చేశావయ్యా వీటన్నింటినీ? ఎవరి కోసం చేశావు? ఆకాశాన్ని చేశావు, సముద్రాన్ని చేశావు, భూమిని చేశావు, భూమి లోపటివి చేశావు, సముద్రంలో ఉన్న వాటిని చేశావు. ఎవరి కోసం చేశావు? ఎవరికి ఇవ్వడానికి చేశావు అని మనం ఆలోచన చేయగలిగితే, కీర్తనల గ్రంథము 115వ కీర్తన 16వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. కీర్తనల గ్రంథము 115వ కీర్తన 16వ వచనాన్ని చూడగలిగితే, ఆకాశములు, ఆకాశములు యెహోవా వశము, యెహోవా వశము, భూమిని, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. నరులకిచ్చాడు. నరులంటే ఎవరు చెప్పండి? నరులంటే మాట్లాడే మనమేనా? లేకపోతే 4 కాళ్ళు వేసుకొని తిరిగేవి ఏవైనా నరులుగా పిలువబడుతున్నాయా? ఆకాశంలో 2 రెక్కలు కట్టుకుంటూ ఎగిరిపోతున్న వాటిని ఏవైనా నరులు అంటారా? నరులంటే మనమే, దేవుని పోలికగా పుట్టిన మనుషులం. భూమిని చేసుకొని, భూమిలో ఉన్న సమస్తాన్ని చేసి ఎందుకు ఈ మనుషులకు ఇవ్వాలనుకున్నాడు దేవుడు? అవండి, ఇచ్చిన ఆయన్ని ఎప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోలేదు, కానీ అన్నిటినీ జ్ఞాపకం పెట్టుకున్నాం. భూమి మీద ఎవరైనా నీకు సహాయం చేసి ఇచ్చారనుకోండి, జ్ఞాపకం పెట్టుకుంటావా? గుర్తు పెట్టుకుంటావా అందరినీ? భూమిని, భూమి లోపట ఉన్న వాటిని, భూమి మీద ఉన్న వాటన్నింటినీ చేసిస్తే ఆయన ఎప్పుడైనా జ్ఞాపకం తెచ్చుకుంటాడండి ఈ మనిషి. ఆయన గురించి చెప్పామనుకోండి, వామ్మో వీరు మొదలుపెట్టారండి బాబు దేవుడు అని మొదలుపెట్టారంటారు. ఇక ఒకవేళ మనం దేవుని నమ్మిన పిల్లలకి ఎవరైనా చెప్పామనుకోండి, ఎవరి మాటలైనా వినొచ్చు, కానీ ఈ మంగళగూడలో ఉన్న బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పిన మాటలు వినొద్దు. వాళ్ళ మాటలు విన్నామనుకో ఏమైపోతుంది? మీకేం చెప్తారు? దొంగతనాలు నేర్పిస్తున్నారా? దోపిడీలు నేర్పిస్తున్నారా?
హత్యలు నేర్పిస్తున్నారా? ఇంకా ఏమైనా చెడు మార్గాలు చేయడానికి రౌడీజాలు ఏమైనా నేర్పిస్తున్నారా? లేదు. దేవుని కోసం బ్రతకండి, బ్రతికిన కొన్నాళ్ళైనా చెప్తారు అంతే. దేవుడి కోసం బ్రతికితేనే తప్ప పరలోకం వెళ్ళిపోరని చెప్తారు అంతే. బతికే ఆ భక్తి అయినా కాస్త దేవుడికి నచ్చినట్టుగా చేయండి అని చెప్తారే తప్ప మీకేం చెప్తారండి అంతకు మించి? దేవుడు అంటున్నాడండి, ఈ భూమిని నరులకు ఇచ్చేశాను. ఇచ్చిన ఆయనకి ఎప్పుడైనా ఈ భూమి మీద మన పాదం పడగానే చెప్పారా, థ్యాంక్స్ డాడీ, ఈ నేల ఇంత అందంగా గట్టిగా ఉందంటే, నేను నడిచేంతగా ఉందంటే హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఒకప్పుడు అండి, దాదాపు ఒక 4-5 సంవత్సరాల క్రితం సీసీ రోడ్డు బజారుకు పోయకముందు వాన వచ్చిందంటే ఎలా ఉండేది చెప్పండి బజార్ అంతా. మన వాళ్ళు అప్పుడప్పుడు అనేది 4 నారు కట్టలు తీసుకొచ్చేస్తే బాగుంటుంది అని. ఎందుకంటే మన పాదాలు మునిగిపోతాయి వాస్తవానికి నడవాలంటే. అలాంటి సమయంలో రోడ్డు పోసినప్పుడు ఎంత ఆనందపడ్డారండి. అంత ఆనందపడ్డప్పుడు మీరు అంటే ఒక బురదలో నడిస్తే ఎప్పుడు చీదరించుకుని మనం ఒక రోడ్డు వస్తే చక్కగా బురద కాకుండా ఉందని అనుకుంటున్నామే. ఈ నేల అలా దిగపడి ఎక్కడెక్కడెక్కడెక్కడ చేశాడు దేవుడు. ఇంత గట్టిగా అందంగా వెహికల్ వేసుకొని పోయినా, నువ్వు నడుచుకుంటూ పోయినా, పిల్లల్ని ఎత్తుకొని పోయినా ఎక్కడ ఏం లేదండి, భలేగా ఉందండి భూమి. మరి దేవుడికి థ్యాంక్స్ చెప్పామా? ఎందుకు నరులకు ఇవ్వవలసి వచ్చింది ఆయన? ఏమండి, వీటినే కాదు, ఇంకా చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 19వ వచనాన్ని మీరు చూడగలిగితే, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా మీరు చూడగలిగితే, సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరులు కొల్పబడి మీ హృదయాలు మరులు కొల్పబడి మీ దేవుడైన యెహోవా సర్వ ఆకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు ఆకాశము క్రిందనున్న సమస్త ప్రజలకు ఈ భూమిని, భూమి లోపట ఉన్న వాటిని, భూమి మీద ఉన్న వాటిని పంచిపెట్టాడట. ఏమండి, ఇంకో విషయం తెలుసా? దేవుడు ఇచ్చినవి మనిషి ఇవ్వలేడు. ఒకవేళ ఇచ్చినా ఫ్రీగా ఇవ్వలేడు. మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇచ్చినవి మనిషి తయారు చేయలేడు ఫస్ట్. రెండవది, ఒకవేళ మనిషి దగ్గర దేవుడిచ్చినటువంటి ఆ ఉచితంగా ఇచ్చినవి ఏవైనా ఒకవేళ మనిషి దగ్గర ఉన్నాయనుకోండి, అవి నీకు ఫ్రీగా ఇవ్వడు అస్సలకే. గాలి దేవుడు ఉచితంగా పనిచేశాడు, మీకు ఇచ్చాడు, ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చాడు. భూమి మీద సుమారు 200కు పైగా ఉన్న దేశాల్లో ఉన్న అందరి ప్రజలకు పంచిపెట్టాడు. అదే గాలిని ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఇవ్వండి అని అడగండి, ఫ్రీ అంటాడా? ఆక్సిజన్ గంటకి 300 అంటాడు అంతే. ఎందుకంటే దేవుడిచ్చిందే కదండి, ఫ్రీగా ఇవ్వచ్చు కానండి. అయితే నేను ఫ్రీగా మాకు దొరకదమ్మా, వెళ్ళిపో అంటాడు. పోతావా? 300 కదా, 600 అయినా కడతా, నాకు కావాలంట. మరి దేవుడు అన్నీ ఇచ్చాడు కనుక ఆయన విలువ మనకు తెలియదండి. ఆయన లేనప్పుడు ఆయన విలువ తెలుస్తుంది. ఆయన మనకు దూరం అయినప్పుడు ఆయన విలువ తెలుస్తుంది. చాలామంది పెద్దలు అంటారండి, ఇంట్లో గేదెలు పెంచుకున్నారనుకోండి, అది పాలు ఇచ్చేటప్పుడు దాని విలువ తెలియదంట. దీనికి మేత వేయాలి, తౌడేయాలి, ఇన్నెవడు చేస్తాడు, ఇంత శాఖలు ఎవరు చేస్తారంటారట. అదే పాలు వేయటం మానేసింది అనుకోండి, పక్కింటి దగ్గరికి వెళ్ళి పాలు కొంటుంటే పాలన్నీ చక్కగా చిక్కగా వచ్చాయనుకోండి, వస్తాయా? అలా కాస్త నీళ్ళ బొట్టు నడుపుతారు చూసి, అప్పుడు అనుకుంటాం మా గేదె పాలు ఇచ్చేటప్పుడు దాని విలువ మాకు తెలియలేదు, కానీ అది అమ్మిన తర్వాత పోయిన తర్వాత పాలు ఇవ్వకపోతే అర్థమవుతుంది పాలు ఎంత చిక్కటి పాలు ఇచ్చేది మా గేదె అని. దేవుడు కూడా అన్ని నీకు ఉచితంగా ఇచ్చాడు కనుక ఆయన విలువ నీకు తెలియడం లేదండి. ఒకవేళ ఆయన కూడా రేటు కడితే ఏది కొనుక్కొని బ్రతుకుతావు చెప్పండి?
ఏది కొంటావు చెప్పు? గాలి కొనలేస్తావా? భూమి కొనలేస్తావా రేటు పెడితే? ఆహార పదార్థాలను ఆయన పెట్టే రేటు పెడితే కొనగలుగుతావా? అసలుకి నీటిని కొనగలుగుతావా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు, ఎందుకు ఆయన ఇన్ని ఉచితంగా ఇవ్వాలనుకున్నాడు? ఈ భూమిని ఎందుకు వాళ్ళకి అప్పగించేశాడని మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు మనసులో ఒక కోరిక, దేవుడికి కూడా ఒక ఆలోచన, ఒక తపన ఉంది. చూద్దాం ఒకసారి ముందుకెళ్ళి చూడగలిగితే, ఎందుకు వీటన్నింటిని ఉచితంగా ఇస్తున్నాడో, వీటితో పాటు ఇంకేమి ఇస్తున్నాడో కూడా చూద్దాం. అపోస్తుల కార్యాలు దానికన్నా ముందు క్షమించండి, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనాన్ని చూస్తే, యెషయా గ్రంథము 42వ అధ్యాయం 5వ వచనం, ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీద ఉన్నటువంటి జనులకు ఏమిస్తున్నాడు తెలుసా? ప్రాణమును. దానిలో నడిచే వారికి జీవాత్మను ఇచ్చుచున్నవాడు. భూమి మీద నడుస్తున్న వారికి ప్రాణాన్ని ఇస్తున్నాడంటండి, ఊపిరిని ఇస్తున్నాడట. ఏమండి, తినటానికి ఇంటి ముందు ఆహారాన్ని పెట్టి ప్రాణం ఇవ్వలేదనుకోండి, ఏం చేస్తావు? సంతోషంగా ఉంటావా? పెద్ద బంగ్లానిచ్చి అందులో నువ్వు ఇక బ్రతకవు నాయన, రేపే నీ లాస్ట్ రోజు అన్నాడు అనుకోండి, సంతోషంగా ఉంటావా? బాగా పంటనిచ్చి పంటంతా చూసి ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టుకునే అవకాశం ఇవ్వలేదనుకోండి, సంతోషంగా ఉంటావా? అన్నీ ఇచ్చి అన్నిటితో పాటు వాటిని నువ్వు అనుభవించడానికి కూడా ఏమిచ్చాడట? చదవండి, ఏమిచ్చానంటున్నాడు? భూమి మీద సమస్తమును పరిచి అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీదనున్న జనులకు ప్రాణాన్ని దానిలో నడుచువారికి జీవాత్మని ఇచ్చుచున్న దేవుడు నిన్ను ఒకటి అడుగుతున్నాడండి. నీకే ఇస్తున్నాను నాయన, నీకే 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 నీకే. ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడంటే, ఆయనకి మీరు బిడ్డలవుతారట. ఎందుకు ఇస్తున్నావు ఇవన్నీ మనం అడిగితే ఆయన ఏమంటున్నాడు? ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 1వ వచనంలో చూడండి. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక భూమినిచ్చాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు కనుక భూమి లోపట ఉన్నదంతా కూడా మీకు ఇచ్చేశాడు. భూమి పైన ఉన్నదంతా కూడా మీకు ఇచ్చేశాడు. సముద్రాన్ని ఇచ్చేశాడు, సముద్రంలో ఉన్న సర్వాన్ని ఇచ్చేశాడు, ఆకాశాన్ని ఇచ్చేశాడు, అన్నిటిని మీకు ఇచ్చేశాడు. ఎందుకంటే మీరు నా బిడ్డలు. ఏమండి, బిడ్డలకు తండ్రి వారసత్వంగా తన సంపదనంతా ఇచ్చినప్పుడు తండ్రిని మీరేం చేస్తారు? మీ నాన్నగారు మీకు ఇంటిని ఇచ్చారనుకోండి, ఇంట్లో నుంచి వెళ్ళగొడతారా? సంతకాలు పెట్టగానే డాక్యుమెంట్స్ మీద. కన్నందుకు చనిపోయేంత వరకు ఏం చేస్తారు మీరు? నాన్నని దగ్గర ఉంచుకుంటారు కదా, అమ్మని దగ్గర ఉంచుకుంటారు కదా, వారిని పోషిస్తారు కదా. అన్నీ ఇచ్చిన దేవుడు బిడ్డలు, నా బిడ్డలు నాయన వాళ్ళకి ఇచ్చేసాను, ఇవన్నీ ఇచ్చాను, ఉచితంగా ఇచ్చాను, ఉచితంగా ఇచ్చాను, ఉచితంగా ఇచ్చాను అంటున్న ఆ దేవుడికి మీరు ఏమైనా ఇచ్చారా? మిమ్మల్ని ఏమైనా అడిగాడా? పండ్లు ఇచ్చి పండ్లు అడిగాడా? భూమి ఇచ్చి భూమిని ఇమ్మన్నాడా? గాలినిచ్చి గాలినివ్వమన్నాడా? అసలు ఇంతకీ ఆయన ఏమడుగుతున్నాడు నీలో నుంచి తెలుసా? ఆయన ఏమడుగుతున్నాడో మీరు చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12 నుంచి 13 వచనాలు మీరు చూడగలిగితే, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12, 13 వచనాలను మీరు చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి ఇశ్రాయేలు మీ దేవుడైన యెహోవాకు భయపడి మీరేం చేయాలి తెలుసా? దేవుడు మీలో నుంచి కోరుకునేది ఏంటో తెలుసా? మీరిచ్చే బంగారం కాదు, మీరిచ్చే వెండి కాదు,
మీరిచ్చే ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, ఆహార పదార్థాలు అంతకన్నే కాదు. ఏంటంటే ముందు ఆయనకి భయపడటం. అమ్మో మా డాడీ వస్తున్నాడన్న భయం కలిగి ఉండటం. మీ పిల్లలు ఏదన్నా చెడు మార్గాన నడుస్తున్నారనుకోండి, మీరు అలా వెళుతున్నప్పుడు తండ్రిగా రేయ్ ఇంటికెళ్ళు అని మీ పిల్లలతో మీరంటే, నువ్వేంది నాకు చెప్పేది అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది మీకు? ఎలా ఉంటుంది చెప్పండి? మీరు కన్న పిల్లలు రోడ్డు మీద ఏదో చెడు మాటలు మాట్లాడుతుంటే, చెడు పనులు చేస్తుంటే గద్దించి ఇంటికెళ్ళు అని అంటే వెళ్ళకుండా నువ్వేంటి చెప్పేదంటే ఎలా ఉంటుంది? ఆ తండ్రికి అక్కడ నుంచి ఆయన చెప్పగానే భయపడిపోతే ఇంటికి వెళ్తే అలా ఉంటుంది. అవునా కాదండి? దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. ఏంటో తెలుసా? మీరు ఆయనకు భయపడి ఆయన మార్గములన్నింటిలో దేవుడు ఏవైతే చెప్పాడో, మీరు ఎలా అయితే బ్రతకాలని చెప్పాడో, ఎలాగైతే ఉండాలని కోరుకున్నాడో, ఆయన మార్గములన్నింటిలో నడుచుచు ఆయనను ప్రేమించి మీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతో అంటే నిండుగా, హృదయపూర్వకంగా ముందే ఆయనకే ముందు ప్రాధాన్యత ఇస్తూ పూర్ణ మనసుతో నీ పూర్ణాత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నీకు ఆజ్ఞాపించుచున్న యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక, నేను నడుచుకుంటాను తండ్రి నువ్వు చెప్పినట్టు అన్న మాట కాక, నీ దేవుడైన యెహోవా నిన్ను మరేమి అడుగుతున్నాడండి? బా ఏ మాటినండి, నిజంగండి. నేను ఆ పదం చదువుకునేటప్పుడు నా హృదయం అండి కాసేపు అండి భయపడిపోయిందండి. ఆ పదాన్ని చదివినప్పుడు నా గుండె జల్లు అన్నది. ఎందుకో తెలుసా? ఇన్ని ఇచ్చి ఆయన నిన్నేమడిగాడంటే, నాకు భయపడు ఫస్ట్, రెండవది పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నన్ను ప్రేమించాలి. ఎందుకంటే అన్నీ ఇచ్చాను కదా, ఊపిరిని ఇచ్చాను కదా, జీవాన్ని ఇచ్చాను కదా, భూమిని ఇచ్చాను కదా, భూమి మీద ఉన్నవి ఇచ్చాను కదా, సముద్రాన్ని ఇచ్చాను కదా, అందులో ఉన్నవన్నీ ఇచ్చాను కదా, అన్నీ ఇచ్చాను కదా నాన్న నీకు. నువ్వు నా మాట వింటావా? అదే అంతేకాదు, నీ మేలు కొరకు నువ్వు ఎలా బ్రతకాలో ఈ గ్రంథంలో నా మాటలు రాశాను, వాటిని అనుసరించి నడుచుకుంటానన్న ఒక్క మాట చాలు నీ నుంచి, అది నాకు చాలన్నాడండి. ఆ ఒక్క మాట చాలు నీ నుంచి, నాకు ఏం వద్దన్నాడండి. ఇస్తారా? మీరు ఇచ్చారా? ఇవ్వగలరా? ఈరోజు మిమ్మల్ని నేను అడుగుతున్నానండి, తండ్రి నన్ను కన్నందుకు, భూమి మీదకి పంపించినందుకు, నాకు లెక్కలేనన్ని వెలకట్టలేని ఈ భూమి మీద మనుషులు సంపదలు గొప్పవి అనుకుంటున్న వాటన్నింటినీ నా చేతికిచ్చి నా పాదాల కింద వాటిని పెట్టి నువ్వు నన్నేమడిగావయ్యా? నీ మాట వింటాను అని ఒక్క మాటే కదా, నీ ఆజ్ఞల ప్రకారం బ్రతకమని ఒక్క మాటే కదా నన్ను అడిగింది. ఈరోజు నా హృదయంతో నేను చెప్తాను, బ్రతుకుతాను, ఇక తప్పను అని ఇవ్వగలరా? ఇచ్చి తప్పొద్దు, మరలా నీ కోసం బ్రతుకుతానన్న మాట ఇవ్వగలరా? అదేనండి మిమ్మల్ని అడిగేది. ఒక తండ్రిగా ఆయన మీ నుంచి కోరుకునేది ఏంటో తెలుసా? ఇన్ని ఇచ్చి మీరు ఆయన కోసం ఆయన చెప్పినట్టుగా బ్రతుకుతాననటమే. బ్రతకగలమండి? అది చాలా కష్టంగా భావిస్తామండి. మనం మనుషులకి మాట ఇచ్చామనుకోండి, ఎంత కష్టమైనా వెళ్ళిపోతామండి. ఒక ఆయన ప్రార్థన ఉందని తెలుసు, అక్కడ పని చేయాలని తెలుసు. నాన్న నువ్వు ఇక్కడ పని చేయాల్సి వస్తుంది, అలా ప్రార్థన ఉంది అంటే, అన్నా నేను ముందే మాట ఇచ్చానన్నా, రాలేను. ఎవరికి మాట ఇచ్చావు? ఒక ఆయనకి పనికి వస్తానని మాట ఇచ్చాను. నేను ప్రార్థనకు రాలేనన్నా, ఎందుకంటే నా మాట తప్పిపోతుంది. మరొక ఆయన తన భార్యకు మాట ఇచ్చాడట, ఏమని? రెస్టారెంట్కి తీసుకుని వెళ్తానని.
మాటిచ్చాడు. ఈరోజు ప్రార్థనకు సంబంధించిన ఏ పనున్నా సరే నేను అటెండ్ కాలేను, ఎందుకంటే నేను నా భార్యకి నా పిల్లలకి ఒక మాట ఇచ్చేసాను, వాళ్ళని ఈరోజు తీసుకుని వెళ్తానని వెళ్ళిపోతాను. ఈరోజు నేను మాట ఇచ్చాను నా స్నేహితులకి, ఈరోజు పార్టీకి వస్తానని, ఈరోజు నీ మాట వినలేను. ఏమండి, మనం దేవుడి మాటలు ఎన్నిసార్లు అండి, ఎన్ని కార్యక్రమాలు మిస్ చేసుకున్నామండి. వాగ్దానం చేశాం కదా బాప్తీసం ఇచ్చినప్పుడు, కష్టమైన సుఖమైన దుఃఖమైన సంతోషమైన ఇక నుంచి నీ దేవుడు నా దేవుడు మీరేనయ్యా, నేను నీ కుమారుడిగా బ్రతుకుతానని ఆ రోజు బాప్తీసం రోజు ఇచ్చిన మాట ఆయన మనసుని ఇంకా గాయపరుస్తూనే ఉంది. నువ్వు మాటిచ్చావుగా, భూమి మీద ఉన్న వారికి నువ్వు మాటిచ్చి తప్పడానికి ఇష్టపడినప్పుడు, నువ్వు బ్రతకడానికి ఊపిరిని జీవాన్ని సమస్తాన్ని ఇచ్చిన నా ముందెందుకు నా మాట తప్పుతున్నావు? అడగడా? ఆయన మిమ్మల్ని అడగడనుకుంటున్నారా? అడుగుతాడండి. ఒక తండ్రిగా ఆయన అడుగుతాడు. ఒక తండ్రిగా ఆయన నిన్ను తీర్పులో నిలబెడతాడు. ఒక తండ్రిగా నీ నుంచి ఆయన ఎన్ని ఉచితంగా ఇచ్చాడో, ఎందుకు ఇచ్చాడో, ఇచ్చిన వాటికి కృతజ్ఞతగా ఆయన కోసం బ్రతకని మనందరినీ కూడా ఒక రోజు నిలబెట్టి అడుగుతాడండి. అడిగి రోజు నీ నుంచి ఏమి బదులిస్తావు చెప్పా రోజు. అంతే కదండి. ఎగ్జాంపుల్కి ఒక మాట చెప్తానండి. రోజు పేపర్లో న్యూస్ చూస్తూ ఉంటున్నాం కదా, కోటాను కోట్ల రూపాయలు సంపాదించాడు ఒక తండ్రి. సంపాదించుకొని వాటిని తన పిల్లలకి ఆస్తులను పిల్లలైన తర్వాత వృద్ధులైపోతుంటే, నాన్న మేము చనిపోతే ఇవి ఎవరెవరు పంచుకోవాలో ఇబ్బంది అవుతుందని బ్రతికున్నప్పుడే వాటిని పంచి ఇచ్చిన తర్వాత వాటిని తీసుకున్న వారు ఆయన విలువను తెలుసుకోకపోతే, ఇంట్లో నుంచి గెంటి వేస్తే నెట్టి వేస్తే ఆయన వదిలేస్తాడు. అంతే తండ్రి వదిలేస్తాడండి. పంచాయతీ పెట్టడు, కోర్టులో మళ్ళా కేసు వేయడు, తనకు రావలసినటువంటి తన పిల్లల దగ్గర నుంచి భత్యం ఏదైతే ఉందో అటన్నింటిని వచ్చేదాకా తీర్పుకులకు రాగుతాడు కదా నిన్ను. మరి దేవుడు చూస్తూ ఉండిపోతాడు అనుకుంటున్నాడా? మిమ్మల్ని అడిగింది ఆయన కోసం బ్రతుకుతామని. ఇంకొక మాట చూసుకొని ముగింపులోనికి వెళ్ళిపోదాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. 8వ వచనం, మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఓ మనుష్యుడా, నా పేరు చెప్పుకున్నావు, నా కుమారునని చెప్పుకున్నావు, నా కుమార్తెనని చెప్పుకున్నావు, నేను దేవుడి కోసం బ్రతుకుతానని చెప్పుకున్నావు. మనుష్యుడా, ఏది ఉత్తమమైనదో అది నీకు తెలియపరచబడి ఉన్నది కదా, న్యాయముగా నడుచుకొనుచు కనికరాన్ని ప్రేమించడం, దీన మనస్సు అంటే నిన్ను నువ్వు తగ్గించుకొని నీ దేవుని ఎదుట ప్రవర్తించడం, ఇంతే కదా నీ దేవుడు నిన్ను అడుగుచున్నాడు. ఇంతే. కానీ ఇది చేస్తామా? దేవుడి దగ్గర మనల్ని మనం తగ్గించుకొని మనం బ్రతకడానికి ఇష్టపడతామా? ఎంత హెచ్చించుకుంటామండి దేవుడి దగ్గర, నా అంత గొప్పవాడు లేడని. ఏమండి, దేవుని ఎదుట ఎప్పుడు మనం ఏంటో తెలుసా, మట్టి వాళ్ళమండి. ఆయన అంటుకుంటాడట, వీళ్ళు మట్టి వాళ్ళు అనుకుంటాడట. మనము నిర్మింపబడిన రీతి ఆయనకి తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన అనుకొనుచున్నాడని రాయబడింది. మనం మట్టి అండి. చనిపోతే తీసుకెళ్ళి వెంటనే ఒక రోజులో మట్టిలో పెట్టేస్తారు. 3-4 రోజులతో ఈ శరీరం మట్టి అయిపోతుంటుంది. నిన్నేం అడుగుతున్నాడు ఆయన? నువ్వేమి ఇవ్వాలనుకుంటున్నావు? దేవుడు అడుగుతున్నది తప్ప అన్ని ఇస్తావు. నీ కానుకెందుకు ఆయనకి? ఎందుకు నీ కానుకిచ్చేటప్పుడు ఏమన్నాడో తెలుసా? ముందు నీ సహోదరిని ఎడల ఎవని ఎడలైనా నీకు కోపమున్న ఎడల ముందు వెళ్ళి సమాధానపడు అన్నాడు.
అంటే మీరిచ్చే కానుక కూడా ఆయనకు అసలు కానుక ఆయనకి ఎందుకండి? సంఘ అభివృద్ధి కోసం కానుక అవసరం, అంతే కదండి. కానుకలు దేవుడికా, సంఘాన్ని కాస్తున్నటువంటి సేవకుడికి, సంఘ కార్యక్రమాలుగా చెప్పండి? సంఘ కార్యక్రమాల కోసమే కదా. నీకు నుంచి కావాల్సింది ఏంటి? ఆయనకి ఆయన చెప్పినట్టు బ్రతకడం, అంతే. అది తప్ప అన్నీ ఇస్తాం మనం, అన్నీ చేస్తాం. ఆయన చెప్పినట్టు బ్రతకడం అంటే కష్టం అంటారు. ఒక్క మాట చెప్పమంటారు ఎంత కష్టం ఆయన ప్రకారం బ్రతకాలంటే? మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనాన్ని మీరు చూడగలిగితే, నేను మీతో చెప్పున్నదేమనగా మీరు మీ పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉండునట్లు, అంటే పరలోకమందున్న తండ్రికి కుమారులుగా మీరు పిలువబడాలి, దేవుని కుమారుడిగా మీరు పిలువబడాలి, దేవుని కుమార్తెగా మీరు పిలువబడాలి. అంటే పిలువబడినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మలను హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఇది చేస్తారా చెప్పండి? ఫస్ట్ ఇది ఒకటి చాలు. మిమ్మల్ని హింసించారండి ఎవరో సూటిపోటి మాటలతో. క్రైస్తవులు కదా మీరు, దేవుని పిల్లలు కదా. సూటిపోటి మాటలతో మిమ్మల్ని గాయపరిచారనుకుందాం కాస్త. ఒకవేళ వాళ్ళు మీ శత్రువులు అనుకుందాం కాసేపు. ఆ శత్రువులని ఏం చేయాలట? ప్రేమించాలి. ప్రేమిస్తారా? ఆ శత్రువులని మీరు ప్రార్థన చేస్తారా వారి గురించి? మరి ఆయన ప్రేమించినప్పుడు, ఆయన మాటలు మీరు విననప్పుడు ఆయనకి పిల్లలమని ఎలా మనం చెప్పుకోవాలి చెప్పండి? ఏమండి, క్రైస్తవులకి భూమి మీద ఉండకూడదు శత్రుత్వం. శత్రుత్వం అండి, శత్రుత్వం ఎక్కడి నుంచి నీకు ఉండకూడదు, అంతే. దేవుడి కుమారుడుగా, కుమార్తెగా నువ్వు ఉండాలంటే ఆయన అంటున్నాడు, నా కుమారుడుగా మీరు పిలువబడాలంటే మీ శత్రువులను ప్రేమించండి. ప్రేమిస్తామా చెప్పండి? ఎదురు పడితే వందనాలు చెప్తామా? ఏదైనా అవసరం ఉంటే తీర్చుకోమని ఆలోచన చెప్తామా? సహాయం చేస్తామా? ఎంత అండి మన హృదయంలో దేవుడికి చోటు ఎక్కడిచ్చామో చెప్పండి. దేవుడు అడుగుతున్నది వేరు, మనం ఇస్తున్నది వేరు. దేవుడు అడగని వాటన్నింటి నీకు కార్యక్రమాలకా ఏం కావాలా? డబ్బా ఇచ్చేస్తాను, కార్యక్రమాలకి నా ఇంట్లో వస్తువులా ఇచ్చేస్తాను, కార్యక్రమాలకి ఇంకేం కావాలో కోరుకో అన్నీ ఇచ్చేస్తాను. కానీ నా హృదయంలో ఆయన మాటలకు చోటు మాత్రం ఇవ్వను. ఆయన అడిగేదే నీ హృదయంలో ఆయన మాటలకు చోటు. అది తప్ప అన్ని ఇస్తే సంతోషపడతాడా? నాకు తమ్ముడు చెప్పాడే కదండి మొదటి ప్రసంగంలో, ఆయనను మీ గర్వమును పట్టిన నేత్రము బహుగా వలపోయిచున్నది, చాటున ఏడుస్తున్నాడు. మాటిచ్చి తప్పుతున్న మనల్ని అందరిని చూసి ఆయన చాటున ఏడుస్తున్నాడండి. ఏమండి, మనల్ని దేవుడు అప్పుడప్పుడు పరీక్షిస్తాడండి, చాలా పరీక్ష పెడతాడు. ఎలాంటి పరీక్ష పెడతాడో ఆ పరీక్షలో మనం నిజమైన క్రైస్తవులమో కాదో అని ఆయన టెస్ట్ చేస్తాడండి. ఒకవేళ నువ్వు నెక్కితే నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తాడు ఆయన. ఒక భక్తుడిగా పరిచయం చేస్తాడు, దేవుని కుమారుడిగా పరిచయం చేస్తాడు, దేవుడి కుమార్తెగా పరిచయం చేస్తాడు. ఒకవేళ ఆయన మాటలు వినక తప్పిపోయి బ్రతికావనుకో, భక్తిహీనులుగా పరిచయం చేస్తాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 2వ వచనాన్ని మీరు చూడగలిగితే చదవండి ప్రియమైన దేవుని పిల్లలారా. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 2వ వచనాన్ని మీరు చూడగలిగితే, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో అని నిన్ను పరిశోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు. నీ హృదయంలో తెలుసుకోవాలంటే నిన్ను కొన్ని కార్యక్రమాలతోటి అనచాలి. అప్పుడు నీ మాటకి గాయాన్ని కలగజేసే వాళ్ళు వస్తారు, అంటే నీకు బాధను కలగజేసే వాళ్ళు వస్తారు. ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళు? నీ ఇంట్లో నుంచే రావచ్చు, నీ బయట నుంచే రావచ్చు, నీ సంఘంలో నుంచే రావచ్చు, నీ స్నేహితుల నుంచే రావచ్చు, నువ్వు చెప్తున్న వాక్యం చెప్తున్న సేవకుల దగ్గర నుంచే రావచ్చు. ఎందుకు? అసలు నువ్వు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నన్ను ప్రేమించుచున్నావా లేదా?
ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చి నిన్న అన్నారు ఏదో ఒక మాట అన్నారు అనుకోండి, అప్పుడు నువ్వేమనుకోవాలి? ఓహో, నాకు ఇది దేవుడు పెడుతున్న పరీక్ష. ఇందులో నువ్వేం చేయాలి? ఇప్పుడు మాట ఇచ్చాను కదా, నెగ్గాలి అని అనుకోవాలి తప్ప అందులో నువ్వు రియాక్ట్ కాకూడదు. ఒకళ్ళు నా దగ్గరకు వచ్చి, ఒక అక్క నా దగ్గరకు వచ్చి, తమ్ముడు నా పరిస్థితి ఇది, నేనేమనుకుంటున్నానంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది, మా ఆయన నన్ను చాలా చిత్రహింసలు పెడుతున్నాడు, బాగా బాధ అనిపిస్తుంది, వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు, నా బాధ నా ఘోష ఎవరు వినట్లేదు, నేను ఇక పోయి మా అన్నయ్యలకి మా తమ్ముళ్ళకి అందరికీ చెప్పి వాళ్ళ ఇంటి మీద పడి దాడి చేయాలనుకుంటున్నా, ఒక్క రౌండ్ వేద్దాం అనుకుంటున్నా మా ఆయనకి మా అత్తగారు వాళ్ళకి. ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? ఏం పడతావు ఈ కష్టాలు నేను కూడా చూస్తున్నా, ఎన్నిసార్లు అని ఒక రౌండ్ వేద్దాం నేను కూడా వస్తాను అలా చెప్పండి. ఓపిక. ప్రతి హింస గొప్పది కాదు, దేవుడు చెప్పింది. ఓపికతో భరాంచు, కష్టాలను భరాంచు, కన్నీళ్ళు భరాంచు. అలా భరిస్తూ ఉంటే ఒకరోజు మంచాన పడ్డారంట వాళ్ళు. మంచాన పడిన తర్వాత ఇప్పుడు అన్నం వండాలన్నా, కూర వండాలన్నా, పెట్టాలన్నా, తినిపించాలన్నా ఎవరు తెలుసు? ఆధారం ఆవిడే అయింది. కానీ అదంతా మనసులో పెట్టుకొని ఆమె ఆడుంటే పళ్ళెం ఇక్కడ పెట్టి ఇక్కడ భోజనం పెట్టిపోయిందనుకో ఎలా ఉంటుంది చెప్పండి? శత్రువుల మీద పగ తీరుస్తున్న వాళ్ళం అవుతాం మనం. వద్దు, చెయ్యి, మేలు చేయి, నువ్వు మేలు చేయి. ఏమంటే నిజంగా ఆమె ఆ జ్వరాన పడినప్పుడు బిడ్డ కూడా రాలేదు, కానీ తన కోడలు బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంది. ఆ ప్రేమను చూసి ఏడ్చి, ఇంకెప్పుడు నిన్నొక్క మాట కూడా అనను బిడ్డ అని ఆ రోజు నుంచి అమితమైన ప్రేమ చూపెట్టడం జరిగింది. ఎలా? ప్రేమించడం వలన. మరి నీకు పరీక్ష జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా నిన్ను తిట్టిన వారిని తిట్టకుండా, హింసించిన వారిని హింసించకుండా, కొట్టిన వారిని కొట్టకుండా, నిన్ను అవమానపరుస్తున్న వారిని నువ్వు మరలా అవమానపరచకుండా ఎప్పుడైనా వారిని ప్రేమించావా? అలా ప్రేమిస్తే నిజంగా ఆ ప్రతిఫలం ఎంత ఆనందంగా ఉంటుందో మీరు చూడండి. నిజంగా నేను అనుభవించానండి వీటన్నింటినీ. నన్ను ద్వేషించిన వాళ్ళు ఉన్నారు, నన్ను నెట్టివేసిన వాళ్ళు ఉన్నారు, నన్ను కాదనుకున్న వాళ్ళు ఉన్నారు, నేను పాటలు రాస్తుంటే ఇదేం పాటలండి అని హేళన చేసిన వాళ్ళు ఉన్నారు, పాడుతుంటే నీ స్వరం బాగలేదు ఇంకొకసారి మైకులో పాడొద్దన్న వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు అన్నిటికీ రెట్టింపు ఆనందాన్ని కలగజేశాడు ఈరోజు. నిజమండి. ఒకరోజు సేవకులు అడిగారండి, ఎంతకీ మంగళగూడెం సంఘం నీదా, మీ తమ్ముడు నడిపిస్తున్నాడుగా, మీ తమ్ముడుదా అని. చాలా బాధ అనిపించింది, గుండె బాగా బరువు అయిపోయింది. అయినా దేవుడు మేలులే ఇచ్చాడు. ప్రతిఫలంగా నేనేం చేయాలి? ఆయనకి శత్రుత్వం పెంచుకోవాలా? మనం ఏది చేస్తే దాన్ని రెట్టింపు ఆనందం మనం పొందుకుంటాం. దేవుని పిల్లలు కావాలంటే, దేవుని వారసులం కావాలంటే దేవుడు మనల్ని పరీక్షిస్తాడంటండి. ఆ పరీక్షలో నువ్వు నెగ్గుతావా? ఒక క్రైస్తవుడిగా ఇన్నిచ్చిన దేవుడు నువ్వు ఆయన మాటలు వింటావని కోరుకున్నాడు. ఆయన మాట అడుగుతున్నాడు, ఇప్పటికైనా ఇవ్వండి అని. ఒకవేళ రాత్రికాల సమయంలో మీ హృదయంలో నిశ్చయించుకొని ఆయనగా మాటిస్తే రేపటి దినాన్ని నుంచి మీ శత్రువులను ప్రేమించండి. రేపటి దినాన్ని నుంచి దేవుడి కోసం, దేవుడు చెప్పినట్టుగా బ్రతకడం కోసం రేపటి నుంచి ప్రారంభించండి. దేవుడి కోసం దేవుడు చెప్పినట్టుగా బ్రతకగలిగితే ఆయన ఆనంద పెట్టే వాళ్ళుగా మీరు అందరూ ఉంటారని, ఆయనున్న లోకానికి చేరిపోతారని, ఆ రోజు ఆయన మిమ్మల్ని అందరినీ చూసి ఆనందపడతాడని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగించుకుంటున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.